నమస్తే. ఈపీ జీరో న్యూస్‌కు స్వాగతం. ప్రస్తుతం శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం ఇది ఆరోగ్యశ్రీ 108 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపాన్ని మరి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పార్నపల్లి రోడ్డులో బ్రాహ్మణపల్లి దగ్గర మరి 108 అడుగుల ఎత్తుగల సాయి స్తూపాన్ని దాన్ని నిర్మించడానికి సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మరి ఆరోగ్య సాయి 108 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపాన్ని మరి పులివెందుల ఆశ్రమం నుండి షిరిడి సాయి వరకు 36 రోజుల పాటు 900 కిలోమీటర్ల మేర శ్రీ షిరిడి సాయి పాదయాత్ర మరి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర ఈ నెల 18 నుంచి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 22వ తేదీ వరకు మరి కొనసాగుతుంది. ఇందులో భాగంగా అక్కడి నుంచి దాదాపు 40 మంది సాయి భక్తులు మరి పాదయాత్రలో బయలుదేరారు. మరి ఈ పాదయాత్ర ఈ నెల 18వ తారీఖు నుండి మరి షిరిడి సాయి సేవాశ్రమం బ్రాహ్మణపల్లి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇది ఈరోజు ప్రారంభమైన తర్వాత 19వ తేదీన మరి సింహాద్రిపురానికి, 20వ తేదీన మరి వీరాపురం ఆశ్రమానికి చేరుకుంది. ఆ తర్వాత మరి వాళ్ళు అట్లే ప్రయాణమై వస్తూ మరి 21వ తేదీ వీరాపురం ఆశ్రమం నుంచి నందలపాడు మీదుగా తాడిపత్రి చేరుకుని అక్కడి నుంచి మకాం చేశారు. మరి 22వ తేదీ చిన్నపప్పూరు నుండి గార్లదిన్నె నగరూరు రాయలసీమ మీదుగా తిమ్మాపురం హైవే వరకు చేరుకుని మకాం చేయగా ఈరోజు 23వ తేదీ నాడు తిమ్మాపురం గ్రామం నుంచి తొండపాడు గుత్తి మీదుగా మరి అతనికి వెళ్తున్నారు. ఈరోజు గుత్తికి వచ్చిన సందర్భంలో తాడిపత్రి రోడ్డులోని మరి శ్రీకృష్ణదేవరాయల వద్ద స్థానికులైనటువంటి సాయి భక్తులు ఈ పాదయాత్రగా వస్తున్నటువంటి వారికి దండలు వేసి పలికారు. ఈ సందర్భంలో అక్కడి నుంచి దిగి ర్యాలీగా ఉత్తి కోట వైపు చర్చి ఎదుర్కొన్నటువంటి షిరిడి సాయి ఆలయంలో కూడా పాదయాత్రకు వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అందులో ఉన్నటువంటి హాల్లో అంటే లోపల ఉన్నటువంటి ప్రాంగణంలో సాయి దివ్య విగ్రహాలు ఉంటున్న చోట అది అక్కడ భజనలు చేశారు. ఈ భజనలు చాలా వినడానికి చాలా ఎక్కువగా ఉన్నాయి. సాయి నవ్వుతూ ఉన్నాడు చూడండి, ఎంతో ఆనందంగా అనేటువంటి పాత్రాన్ని నుంచి వచ్చినటువంటి వారు మరి ఆడి ఉంచారు. ఇక్కడ అయిన తర్వాత కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు 8:30 గంటల నుంచి ఆలయం నుంచి మరి ప్రధాన వీధుల మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ మరి 11 మీదుగా బయలుదేరి మంత్రాలయం వరకు మరి వెళ్తారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. షిరిడి సాయి భక్తులు ఎంతో ఆనందపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతమని అవకాశం ఉన్నవారు ఈ పాదయాత్ర మీకు దగ్గరగా వచ్చినప్పుడు బాబావారికి ఒక కొబ్బరికాయను సమర్పించి ఒక కర్పూర బిల్లను ఆరాధించి ఆ ఆరతిని మీ ఇంట్లో తీసుకుని వెళ్ళడంతో సకల శుభాలు కలుగును. కావున అవకాశం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాబావారి గురుగారి అనుగ్రహ ఆశిస్తున్న పొందవలసిందిగా కావాలి, డాడీ కావాలి, రిలేషన్ కావాలి.
షిరిడీకి చేరుకోవడంతో ఈ పాదయాత్ర పూర్తి అవుతుంది. అంతవరకు కూడా ఈ పాదయాత్ర నడుస్తూ ఉంటుంది. సాయిరామ్. ఇప్పుడు మన పాదయాత్రకు వచ్చినటువంటి సాయి సేవకు ఈయన శ్రీకాకుళం జిల్లా ఆనందపురం నుంచి వచ్చారు. ఒక బాబావారి భక్తులకాన్ని పని మనకు వినిపిస్తారు. దయచేసి వారు కూడా మాట్లాడవద్దు. సాయిరామ్. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। समर्थ सद्गुरु सांबसी महाराज की जय। చూడు చూడు షిరిడి సాయి నవ్వుతున్నాడు, చూడు చూడు షిరిడి సాయి నవ్వుతున్నాడు, పండు వెండి వెన్నెల చిలికించుచున్నాడు, లేనంత హుషారుగా నేడున్నాడు, ఎన్నడు లేనంత హుషారుగా నేడున్నాడు, సంతోషముతో పరవశించి అరవిందమై సాయి మోము వికసించెను, షోడశ కళను విస్తరించెను, అరవిందమై సాయి మోము కనురెప్పలు పదలాడుచుండెను, మధుపము వలె కనురెప్పలు కదలాడుచుండెను, ఎన్నడు లేనంత హుషారుగా నేడున్నాడు, ఈ మోహన మనోహర రూపాన్ని చూడాలని, దిగు నుండి దేవతలు తరలి వస్తున్నారని, ఈ మోహన మనోహర రూపాన్ని చూడాలని, తారకలు గుసగుసలాడగతా ఉన్నానని, తారకలు గుసగుసలాడగతా పండు వెంగ వెన్నెల చిలికించుతున్నాడు, అడుగులు లయబద్ధంగా నాట్యమాడుతుండెను, పాల వెళ్ళే పాటలు మధురంగా పాడుతుండెను, చేతులు అతి చిత్ర విచిత్రంగా తిప్పుతుండెను, చూడు షిరిడి సాయి నవ్వుతున్నాడు, పండు వెన్నె వెన్నెల చిలికించుతున్నాడు,
చూడు 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 షిరిడి సాయి నవ్వుతున్నాడు సమర్థ సద్గురు సాంబశివ